నమస్తే ఏవీ న్యూస్ కు స్వాగతం। రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావుడి నడుస్తున్నది। ప్రతి గ్రామంలో స్థానిక ఎన్నికలపై సర్పంచ్ వార్డు నెంబర్ల చర్చ నడుస్తున్నది ప్రజల మధ్య। ఇప్పుడు మన వరంగల్ జిల్లా పరతూరు మండలం ఎన్నికల గ్రామంలో ఉన్న ఎన్నికల గ్రామంలో 4200 ఓట్లు ఉన్నట్టు తెలుస్తా ఉన్నది। 12 వార్డు నెంబర్లు ఉన్నాయి। ప్రజలు సర్పంచ్ ఎన్నిక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు। మనం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీల నాగరాజు గారితో ఉన్నాం। వారు విద్యావంతులు సర్పంచ్ మన బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు। ఇప్పుడు వారికి తెలుసుకుని ప్రయత్నిద్దాం। చెప్పండి, మీరు ఒక విద్యావంతులు అయి ఉండి కూడా ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయగల కారణాలు ఏంటి? మీ యొక్క పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అందరికీ నమస్కారం। నేను మీ శీలం నాగరాజు యాదవ్ని। మన టీఆర్ఎస్ బలపరిచిన టీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా వస్తున్నాను మీ ముందుకు। నేను నాకు ఇంతకుముందు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏది లేదు। కావాల్సి ఉంటే నేను యువకులు నాకు అందరితో నాకు యువకుల కొన్ని కార్యక్రమాలు మేమందరం మా యువకులతో చేసినాము। విలేజ్లో నేనంటే ఏంటో నాగరాజన్ అంటే అందరికీ తెలిసిన వ్యక్తిని। వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను ఆదరిస్తారని నాకు ముఖ్యంగా నాకు గ్రామ పెద్దలు, నాకు మా పార్టీ శ్రేణులు, ముఖ్యంగా మా యువత నాతో ఉండి మీరుంటే బాగుంటుందని, నాకు సర్పంచ్గా ఉండాలి అని నన్ను ముందుకు తీసుకొచ్చిన మహిళలు, మా యువకులు అందరూ నాకు సపోర్ట్ ఉండడం వల్ల నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను। అసలు ఏమున్నాయి, ప్రజలు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు? ఒకవేళ మీరు సర్పంచ్ గెలిస్తే ఈ సమస్యలకు ఏమైనా పరిష్కారం చూపిస్తారు? ముఖ్యంగా మా దగ్గర రైతులకు సమస్య ఏంటంటే కూతుల బెడద అనేది కంపల్సరీ ఉంది। అలాగే ఊళ్ళో ప్రతిదీ కుక్కల బెడద ఉంది। నేను సర్పంచ్ అభ్యర్థికి వస్తే ఫస్ట్ అవి రెండింటిని తీసేస్తా। దోమల నివారణకు పారిశుద్ధ్యం పైన నేను ఒక ఫోకస్ పెడతాను। మాకు ఇంటింటికి ఇంతకుముందు ప్రీవియస్లో మాకున్న గ్రామాన్ని అభివృద్ధిలో ఉంది, ఇంకేమైనా అభివృద్ధిలో లేని విధంగా ఏమేమైతే పాయింట్స్ ఉన్నాయో దాన్ని నేను రెక్టిఫై చేసుకొని అభివృద్ధి పదంలో నేను నడుస్తూ ఉంటానని నేను హామీ ఇస్తున్నాను। గతంలో కూడా ఈ గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ ఉండే, ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం ఉన్నది। ఒకవేళ మీరు సర్పంచ్ గెలిస్తే మరి ఎట్లా ముందుకెళ్తారు? ఇంతకుముందు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో మన బీఆర్ఎస్ పార్టీ వల్లనే మనకు చాలా డెవలపింగ్ జరిగినాయి। మా విలేజ్లో కానీ ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వల్లనే జరిగినాయి। ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి డెవలపింగ్ అంటే ఏమీ లేదు కాబట్టి మళ్ళీ మన ప్రభుత్వమే రావాలని మన పార్టీ శ్రేణులు కానీ మా యువకులు మన పార్టీయే రావాలి, మన ఈ పార్టీ వల్ల మళ్ళీ డెవలప్ చేసుకుంటామని, నెక్స్ట్ మన ప్రభుత్వంలోనే డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో నేను వచ్చాను। ముఖ్యంగా ఈ గ్రామంలో పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థుల్లో మిగతా అభ్యర్థులకు ఎందుకు ఓటు వేయకూడదు? నీకే ఎందుకు ఓటు వేయాలి? ప్రజలు ఎన్నికల గ్రామ ప్రజలు నీకు ఎందుకు ఓటు వేయాలి? అసలు నేను గ్రామ ప్రజలందరికీ తెలియజేయమనగా నాకే ఎందుకు ఓటు వేయాలి అంటే, వాళ్ళందరి సహకారంతో నువ్వు ఉండు, అభ్యర్థిగా ఉంటే నువ్వు మంచి చేస్తావు, ఒక మంచి విద్యావంతునివి, నువ్వు చదువుకున్న వ్యక్తివి కాబట్టి నువ్వు ఉంటే బాగుంటుంది, మన విలేజ్ ఏమైనా డెవలపింగ్గా ఉంటుందని నన్ను అందరూ సపోర్ట్ చేసిన మా యువత, ముఖ్యంగా నా యువత, నా పార్టీ శ్రేణులు పెద్దలు నన్ను నిలబెట్టడం జరిగింది। అవతల వ్యక్తి ఏంటంటే నేను చదువుకున్న వ్యక్తిగా మా ప్రభుత్వంలో మా ఏనుగల గ్రామానికి 10 కోట్ల ఫండ్ ఇవ్వడం జరిగింది। దానిలో కొన్ని ప్రభుత్వంలో కొన్ని విజయవంతమైన పనులన్నీ విజయవంతమైనవి, కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి। ఆ పనులు నేను వస్తేనే సర్పంచ్గా వస్తే ఆ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయని నమ్మకంతో నన్ను నిలబెట్టడం జరిగింది। ఆ పనులన్నీ పెండింగ్ పనులు చేసి ప్రతి ఒక్క మనకు ఇక్కడ వాగు అనేది మేజర్ ఒకటి ఉంది, ఇక్కడ మత్తడి కింద నుండి వాటర్ అన్ని ప్రతి ఇళ్లలోకి వెళ్ళి అందరూ ఇబ్బంది పడుతున్నారు। దానిపైన నేను ఫస్ట్ ఫోకస్ పెడతాను। అది మా పెండింగ్ పనులన్నీ మా ప్రభుత్వం ఇచ్చిన వర్క్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పెండింగ్ పనులన్నీ అట్లనే ఆపేసినాయి, ఆ పనులన్నీ ఆగినాయి। ఆగిన పనులన్నీ నాతో సాధ్యమవుతుందని నన్ను అందరూ ముందుండి నన్ను నిలబెట్టడం జరిగింది। దానికి నేను ఆ పెండింగ్ పనులని ఇప్పుడున్న ఏ ప్రభుత్వం అయినా అందరినీ మమేకం చేసుకుంటూ నేను కలుపుకుంటూ వెళ్ళి పైదాకంటే మినిస్టర్ లెవెల్ కానీ ఎక్కడికైనా వెళ్ళి నేను ఆ పనులను మళ్ళీ అన్నీ క్లియర్ చేస్తాననే నమ్మకంతో, అలాగే ప్రతి పేరున మసీదులు కానీ, చర్చిలు కానీ, సంఘాలు కానీ, మా యాదవ సంఘం కానీ, పరిక సంఘమే కానీ, గౌడ సంఘమే కానీ, ప్లస్ ప్రతి ఒక్క ముదిరాజు సంఘం, ముఖ్యంగా ముదిరాజు సంఘమే కానీ, ఇంకా ప్రతి సంఘాలు ఉన్నాయి పేరున ఆ సంఘాలందరికీ, మేర సంఘమే కానీ, అన్ని మేర సంఘం కానీ, ముఖ్యంగా చర్చి కానీ ఎస్సీ సంఘం కానీ, మనకు వడ్డరి సంఘం కానీ, ప్లస్ అంబేద్కర్ సంఘం, వీటన్నింటికి పెండింగ్ ఉన్న పనులన్నీ నేను ఏమున్నా ఆ పనులన్నీ మా ప్రభుత్వం వచ్చినాక, నేను సర్పంచ్ అయిన తర్వాత ప్రభుత్వంతో నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రభుత్వం పెండింగ్లో ఏం పనులు ఉన్నా వాళ్ళందరికీ నేను అండగా ఉంటా, నేను ప్రతి ఒక్క మీ బిడ్డగా ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। గ్రామంలో లేని ఫస్ట్ విద్యపై చదువుకున్న నిరుపేద
పేద విద్యార్థులపైన, నెక్స్ట్ వైద్యం పైన, పారిశుద్ధ్యం పైన, నెక్స్ట్ మనకు కావాల్సిన అంటే ప్రతి విలేజ్లో కావాల్సిన అంటే అన్ని సౌకర్యాలను ముందుకు తీసుకెళ్తానని చూస్తున్నాను. ఇది పరిస్థితి. గ్రామంలో అన్ని వర్గాలు నాకు బ్రహ్మరథం పడుతున్నాయి. అందరి బావ కోసం నన్ను గెలిపిస్తే గతంలో కూడా అభివృద్ధి జరిగింది. ఆ పార్టీ నుంచే మళ్ళీ పోటీస్తున్నాను కాబట్టి మనం గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి ప్రజలకు సేవ చేస్తారని శీలో నాగరాజ్ చెప్తున్నారు. ఏవీ న్యూస్, రఫీ, వరంగల్.